Hi everyone, this is Sampath Kumar from Sai Meda Dilshuk Nagar. So ఈరోజు వచ్చేసరికి ఒక చిన్న టాపిక్ మీద డిస్కషన్ చేస్తున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ సార్. రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి సార్? రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు రో ఎల్ డివైడెడ్ బై ఏ. సో రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఇక్కడ రెసిస్టెన్స్ ఇక్కడ ఏదైతే ఉందో సార్ దీన్ని మనం రెసిస్టెన్స్ అంటున్నాం. రెసిస్టెన్స్ దీని యొక్క యూనిట్స్ దేంట్లో మెజర్ చేస్తున్నాం సార్? రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ని దేంట్లో మెజర్ చేస్తున్నాం? రెసిస్టెన్స్ వచ్చేసరికి ఓమ్స్లలో మెజర్ చేస్తున్నాం. రెసిస్టెన్స్ యూనిట్స్ వచ్చేసరికి ఓమ్స్ సార్. ఇక్కడ ఎల్ ఈజ్ నథింగ్ బట్ లెంగ్త్ తీసుకుంటున్నాం. లెంగ్త్ని దేంట్లో మెజర్ చేస్తున్నాం సార్? ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్లలో. నెక్స్ట్ ఇక్కడ ఏ ఈజ్ నథింగ్ బట్ ఏంటి సార్ అంటే ఏరియా సార్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. నథింగ్ బట్ ఏరియా అంటే దేంట్లో మెజర్ చేస్తున్నాం? మీటర్ స్క్వేర్. ఏరియా అంటే మీటర్ స్క్వేర్. ఇక్కడ రో ఈజ్ నథింగ్ బట్ ఏంటి సార్ అంటే స్పెసిఫిక్ రెసిస్టివిటీ. స్పెసిఫిక్ రెసిస్టివిటీ. ఈ ఏవైతే ఉన్నాయో వీటి మీద చాలాసార్లు క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి సార్. ఇక్కడ ఫస్ట్ ఏం క్వశ్చన్స్ వచ్చినాయి అంటే ఇక్కడ నుంచి కనుక చూస్తే సార్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటి అని వచ్చినాయి. రెసిస్టెన్స్ యూనిట్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఓమ్స్ సింబల్ వచ్చేసరికి మనం ఓమ్ సింబల్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ దీని తర్వాత స్పెసిఫిక్ రెసిస్టివిటీ యూనిట్స్. స్పెసిఫిక్ రెసిస్టివిటీ అంటే రో యొక్క యూనిట్స్. సో రో యూనిట్స్ ఏమొస్తాయో చెప్పండి. ఇక్కడనేమో ఓమ్స్ ఉంది. రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఓమ్. నాకు రెసిస్టివిటీ యూనిట్స్ కావాలి ఇంటూ లెంగ్త్ యూనిట్స్ ఏంటి సార్? మీటర్స్ డివైడెడ్ బై ఏరియా యూనిట్స్ దేంట్లో మెజర్ చేసాము? మీటర్ స్క్వేర్. సో మీటర్ మీటర్ క్యాన్సిల్ అయిపోతే స్పెసిఫిక్ రెసిస్టివిటీ ఇదాన్ని ఇటు పంపిస్తే యూనిట్స్ ఏమొస్తున్నాయి సార్? యూనిట్స్ వచ్చేసరికి ఓమ్ ఇంటూ మీటర్. నథింగ్ బట్ దీని యొక్క యూనిట్స్ వచ్చేసరికి ఓమ్ ఇంటూ మీటర్లలో మనం మెజర్ చేస్తున్నాం. దేని యొక్క యూనిట్స్ సార్? స్పెసిఫిక్ రెసిస్టివిటీ యొక్క యూనిట్స్ వచ్చేసరికి ఓమ్ ఇంటూ మీటర్. సార్ ఇక్కడ ఇది కాకుండా మనకి ఇంకా ప్రాబ్లమ్స్ దీని మీద ఏమేమి అడుగుతారు అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఉందో సార్ దీన్నే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటున్నాం. ఆ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇక్కడ రెసిస్టెన్స్ కాబట్టి ఎప్పుడు కూడా మనం సర్కిల్ది రిప్రజెంట్ చేసుకుంటున్నాం. మరి సర్కిల్ యొక్క ఏరియా కనుక తీసుకుంటే ఏంటి సార్? పై ఆర్ స్క్వేర్. సో మనకి ఒక్కొక్కసారి క్వశ్చన్లలో రేడియస్ అడుగుతారు, డయామీటర్ అంటాడు, అదేవిధంగా లెంగ్త్ డబుల్ అయింది అంటాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలాసార్లు వస్తున్నాయి. మరి ఈ రెసిస్టెన్స్ మీద ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినా చేసే విధంగా ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. అదేవిధంగా దీంతో పాటు రేపటి దాంట్లో ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతారనేది డిస్కషన్ చేద్దాం సార్. ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి. ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ రెసిస్టెన్స్. ఫస్ట్ క్వశ్చన్ని బాగా రీడ్ చేయండి సార్. ఇఫ్ లెంగ్త్ ఆఫ్ ద వైర్ హ్యావింగ్ రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ యూనిఫామ్లీ స్ట్రెచ్డ్. లెంగ్త్ని ఏం చేస్తున్నాడు అంటే స్ట్రెచ్ చేశాడు. అంటే లెంగ్త్ని ఈ విధంగా స్ట్రెచ్ చేస్తే ఎన్ని టైమ్స్ పెరిగింది సార్ అంటే n టైమ్స్ ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూ. n టైమ్స్ లెంగ్త్ కనుక పెరిగితే అప్పుడు రెసిస్టెన్స్ ఏమవుతుంది అని అంటున్నాడు. రెసిస్టెన్స్ ఏమవుతుంది అని అన్నాడు. మనకి చాలామంది ఏం చేస్తారంటే సార్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ కదా సార్. అంటే దీన్ని బట్టి నేను రెసిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్ ఉంది కదా సార్. లెంగ్త్ అనేది n టైమ్స్ పెరిగింది అంటున్నారు కదా సార్. n టైమ్స్ పెరిగింది అంటున్నారు. లెంగ్త్ n టైమ్స్ కనుక పెరిగితే ఇవి రెండు ఎట్లా ప్రపోర్షనల్ ఉన్నాయి? డైరెక్టా ఇండైరెక్టా? డైరెక్ట్ ప్రపోర్షనల్. సార్ లెంగ్త్ n టైమ్స్ పెరిగింది కాబట్టి రెసిస్టెన్స్ కూడా n టైమ్స్ పెరుగుతుంది అని ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ఆప్షన్లో మీకు ఉండేది అదే. సో అంటే మనము ఇక్కడ చేసేటప్పుడు ఈ మిస్టేక్ మాత్రం చేయకూడదు. మరి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని ఎప్పుడు చేయాలి అనేది ఒక్కసారి ఈ క్వశ్చన్ని చదవండి. ఈ క్వశ్చన్కి ఇంతకుముందు దానికి డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి సార్. ఫైండ్ న్యూ రెసిస్టెన్స్. కొత్త రెసిస్టెన్స్ని కనుక్కోమన్నాడు. ఇఫ్ లెంగ్త్ అనేది ఇంక్రీజ్డ్ బై ఎన్ని టైమ్స్ సార్? n టైమ్స్ పెరిగింది. బట్ ఇక్కడ చూడండి అదర్ పారామీటర్స్ ఆర్ కాన్స్టెంట్. అంటే మిగిలిన పారామీటర్స్ ఏమన్నా చేంజ్ అవుతున్నాయా? ఇక్కడ మనం రెసిస్టెన్స్ ఫార్ములా కనుక తీసుకుంటే ఏంటి సార్? రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఇక్కడ ఏమన్నాడు సార్? ఓన్లీ లెంగ్త్ ఇంక్రీజ్డ్ బై n టైమ్స్. అదర్ పారామీటర్స్ ఇక్కడ ఏదైతే వాడు ఇచ్చాడో క్వశ్చన్లో
దాన్ని జాగ్రత్తగా చదవండి. అంటే మీరు రెసిస్టెన్స్లో ఇంకా మిగిలిన అన్ని కాన్స్టెంట్ ఉంచండి, అవి ఏం చేంజ్ చేయట్లేడంట. మరి దేన్ని మాత్రమే చేంజ్ చేస్తున్నాడు ఇక్కడ? లెంగ్త్ని మాత్రమే చేంజ్ చేస్తున్నాడు. మరి ఎవరు కాన్స్టెంట్ ఉన్నారు సార్ ఇక్కడ? కాన్స్టెంట్ ఎవరున్నారు ఇక్కడ? స్పెసిఫిక్ రెసిస్టివిటీ కాన్స్టెంట్ ఉందంట, ఏరియా కాన్స్టెంట్ ఉందంట. అంటే దీన్ని బట్టి రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఏమని రాసుకోవచ్చు? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్. ఎప్పుడు సార్? మీకు క్వశ్చన్లో గనక ఇది గనక మెన్షన్ చేస్తే ఏంటి? అదర్ పారామీటర్స్, ఇంకా మిగిలిన ఏమైనా ఉంటే అవన్నీ ఏ విధంగా మెన్షన్ చేయాలి? కాన్స్టెంట్ అని మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేసినప్పుడు మాత్రమే రెసిస్టెన్స్ అనేది ఏమైంది సార్? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్. సో దీన్ని బట్టి మరి న్యూ రెసిస్టెన్స్ ఏమవుతుందో చెప్పండి. ఇలా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటే ఎలానో రాయాలి అని చెప్పా. ఎలా రాయాలి? R2 డివైడెడ్ బై R1 ఈక్వల్ టు, ఇక్కడ ఏం రాస్తున్నాం సార్? లెంగ్త్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది కాబట్టి ఇక్కడ 2 ఉంటే ఇక్కడ కూడా 2నే రాయాలి. L2 డివైడెడ్ బై L1. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, లెంగ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ఎన్ని టైమ్స్ సార్? n టైమ్స్. అంటే L2 అనేది ఎన్ని టైమ్స్ చేంజ్ అయింది సార్? L2 ఈక్వల్ టు ఫస్ట్ L1 ఉండే, ఇప్పుడు L2 ఏమైంది? n టైమ్స్ ఇంక్రీజ్ అయింది. అంటే n ఇంటూ L1 ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే L1 క్యాన్సల్ అయిపోతే అప్పుడు రెసిస్టెన్స్ R2 ఈక్వల్ టు ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయింది? n టైమ్స్ ఇంక్రీజ్ అయింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎప్పుడు సార్ ఇది R2 ఈక్వల్ టు n టైమ్స్ R1 అనేది? వెన్ అదర్ పారామీటర్స్ ఆర్ ఏ విధంగా ఉంచినప్పుడు? అదర్ పారామీటర్స్ కాన్స్టెంట్. అదర్ పారామీటర్స్ ఎలా ఉంచినాడు సార్? కాన్స్టెంట్లో ఉంచినప్పుడు. నెక్స్ట్ ఒకసారి ఇక్కడికి రండి సార్. ఈ క్వశ్చన్ చూడండి సార్. ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసామో దీన్ని మనము థియరీ, కాన్సెప్ట్ అన్నమాట. ఇదంతా మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం ఇక్కడ. మరి ఈ కాన్సెప్ట్ మీద మనకి ప్రాబ్లం ఏ విధంగా అడుగుతాడో అక్కడ క్వశ్చన్ చూడండి. ఫైండ్ న్యూ రెసిస్టెన్స్ ఇఫ్ ఓల్డ్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చినాడు అంటే 20 ohms. ఇఫ్ లెంగ్త్ అనేది ఏమైంది సార్ అంటే డబుల్ అయింది. ఇక్కడ కండిషన్ ఏమన్నాడు? అదర్ పారామీటర్స్ ఆర్ కాన్స్టెంట్. అంటే ఇక్కడ మిగిలిన పారామీటర్స్ అన్నీ కూడా కాన్స్టెంట్లో ఉంచితే లెంగ్త్ డబుల్ అయితే రెసిస్టెన్స్ ఏమవుతుంది? మరి లెంగ్త్ డబుల్ అయితే రెసిస్టెన్స్ ఏమవుతుంది? వీటికి ఎట్లా ప్రపోర్షనల్ అయి ఉంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. లెంగ్త్ డబుల్ అయింది, రెసిస్టెన్స్ కూడా డబుల్ అవుతుంది. లేదా మీకు ఇలా ప్రాబ్లం బేస్డ్ కనుక చేయాలి అనుకుంటే ఆ విధంగా చేద్దాం. ఒకసారి చూడండి సార్. రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. అదర్ పారామీటర్స్ కాన్స్టెంట్ అంటే ఓన్లీ ఎవరు చేంజ్ అవుతున్నారు? లెంగ్త్ మాత్రమే చేంజ్ అవుతుంది. మిగిలిన అన్నిటినీ కాన్స్టెంట్లో ఉంచండి. అంటే దీన్ని బట్టి మనం ఏమని రాసుకుంటాం సార్? రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్ సార్. రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్. సో దాన్ని బట్టి ఏమని రాస్తున్నాను సార్? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయి ఉంటే ఎలా రాయాలి? R2 డివైడెడ్ బై R1 ఈక్వల్ టు L2 డివైడెడ్ బై L1. నెక్స్ట్ ఇక్కడ లెంగ్త్ ఏమన్నాడు సార్? లెంగ్త్ డబుల్ అయింది. అంటే కొత్త లెంగ్త్ ఏమైంది? 2 టైమ్స్ ఆఫ్ ప్రీవియస్ లెంగ్త్ అయింది. సో ఇది కనుక తీసుకుంటే L1 క్యాన్సల్. సో R2 డివైడెడ్ బై ప్రీవియస్ రెసిస్టెన్స్ ఎంత? 20 ఈక్వల్ టు ఇక్కడ లెంగ్త్ ఎంత సార్? 2. సో దీన్ని మల్టిప్లై చేస్తే R2 ఈక్వల్ టు సెకండ్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది? 40 ohms. సో ఈ విధంగా మన క్వశ్చన్స్ అనేవి అడగడానికి ఛాన్స్ ఉంది సార్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఫస్ట్ మోడల్ వచ్చేసరికి ఇక్కడ ఏమన్నాము? అదర్ పారామీటర్స్ కాన్స్టెంట్లో ఉంచినప్పుడు మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్ అనేది తీసుకోవాలి. మరి ఒక్కసారి ఇంతకుముందు మనం ఏదైతే చూసామో ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి సార్. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో ఏమన్నారో ఒకసారి చెక్ చేయండి. If the length of the wire, find the length of the wire if resistance R is uniformly stretched to n times. Length ni n times stretch చేస్తే find its original value, మన న్యూ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు సార్. మరి ఇక్కడ ఏమన్నా మిగిలిన వాటి గురించి ఏమన్నా మాట్లాడా? లైక్ రెసిస్టివిటీ అంటే మీకు తెలుసు. స్పెసిఫిక్ రెసిస్టివిటీ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? స్పెసిఫిక్ రెసిస్టివిటీ డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ మెటీరియల్ మీద కామా అదేవిధంగా టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎవరు? రెసిస్టివిటీ. అంతేగాని మీకు లెంగ్త్ మీద కానీ దేని మీద కూడా డిపెండ్ అవ్వదు. అంటే టైప్ ఆఫ్ మెటీరియల్ కానీ టెంపరేచర్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని పక్కన పెట్టండి. మరి రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏం తెలుసు సార్? రో ఎల్ బై ఏ అనేది తెలుసు.
సార్ ఇక్కడ ఎప్పుడైనా చూడండి, ఒకటి గనక మనం లెంగ్త్ని గనక పెంచితే, మనము ఇప్పుడు రెసిస్టెన్స్ ఇలా ఉంది సార్, ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టెన్స్ ఇలా ఉంది. ఇప్పుడు నేను దీని లెంగ్త్ని పెంచినాను సార్, లెంగ్త్ పెంచితే ఈ విధంగా లెంగ్త్ పెరిగింది. బట్ ఎట్ ద సేమ్ టైం లెంగ్త్ కనుక పెరిగితే దాని ఏరియా ఏమైంది, తగ్గింది. అంటే ఏరియా తగ్గుతుంది. అంటే ఇక్కడ లెంగ్త్ చిన్నగా ఉంటే ఏరియా ఎక్కుంది, ఇక్కడ లెంగ్త్ పెద్దగా అయితే ఏరియా అనేది చిన్నగా అయింది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే, మరి ఎవరు కాన్స్టెంట్లో ఉంటారు అంటే ఎప్పుడు కూడా వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఏం కాన్స్టెంట్ సార్ అంటే ఎప్పుడు కూడా వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ సార్, వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. మరి వాల్యూమ్ కనుక తీసుకుంటే వాల్యూమ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఏరియా ఇంటూ లెంగ్త్ సార్, ఏరియా ఇంటూ లెంగ్త్. ఎప్పుడు ఎవరు కాన్స్టెంట్లో ఉంటాడో వాల్యూమ్ అనేది కాన్స్టెంట్లో ఉంటుంది. మరి వీడిని కాన్స్టెంట్ పెడితే అప్పుడు ఏరియాకి లెంగ్త్కి రిలేషన్ ఏమొస్తుంది, వీడు కాన్స్టెంట్, అప్పుడు లెంగ్త్ని ఇటు పంపిస్తే ఏరియా లెంగ్త్ ఎట్లా అవుతాయి సార్, ఏరియా ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ కాన్స్టెంట్ డివైడెడ్ బై లెంగ్త్. మరి అప్పుడు దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు సార్, ఏరియాకి లెంగ్త్కి రిలేషన్ కనుక తీసుకుంటే డైరెక్ట్ ప్రపోర్షనలా, ఇన్వర్స్ ప్రపోర్షనలా, ఇన్వర్స్ ప్రపోర్షనల్ అనేది వస్తుంది. మరి ఆ ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఏమవుతుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఇన్వర్స్ ప్రపోర్షనల్ కాబట్టి ఏ విధంగా రాస్తాం సార్ దీన్ని, ఏరియా A2 డివైడెడ్ బై A1 కనుక రాస్తే ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి ఇంక్రీజ్, లెంగ్త్ కనుక పెరిగితే ఏరియా ఏమవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. అంటే ఏరియా ఇక్కడ 2 తీసుకున్నాం అనుకోండి, లెంగ్త్ ఏం తీసుకోవాలి, L1 డివైడెడ్ బై L2 అనేది తీసుకోవాలి. సో ఇది ఏరియాకి సంబంధించి. సో ఒకసారి చెక్ చేయండి సార్ ఏమని క్వశ్చన్లో మీకు అడిగారో. సార్ ఇక్కడ లెంగ్త్ అనేది స్ట్రెచ్ టు n టైమ్స్, లెంగ్త్ని n టైమ్స్ పెంచినాడంట, లెంగ్త్ n టైమ్స్ ఇంక్రీజ్ అయింది. మరి లెంగ్త్ సెకండ్ లెంగ్త్ అనేది ఏమైంది సార్, n టైమ్స్ పెరిగింది అంటే ఇక్కడ ఏమని రాస్తున్నాను, L1 డివైడెడ్ బై n టైమ్స్ అన్నాడు కాబట్టి n ఇంటూ L1 క్యాన్సిల్ అయిపోతే దాని నుంచి ఏరియా A2 ఈక్వల్ టు A1 డివైడెడ్ బై ఏమైంది సార్, n అయింది. ఏరియా A2 ఈక్వల్ టు A1 డివైడెడ్ బై n. సో ఇప్పుడు మరి రెసిస్టెన్స్ కనుక రాస్తే మనం రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏమని రాస్తున్నాను అంటే ρl బై A, ఇక్కడ L2 ఇక్కడ కూడా A2 అని తీసుకున్నాను సార్. మరి ఒకసారి లెంగ్త్ ఏమైందో చెప్పండి, లెంగ్త్ కూడా ఏమైంది, n టైమ్స్ పెరిగింది. అంటే దీన్ని బట్టి రో ఇంటూ లెంగ్త్ n ఇంటూ L1 డివైడెడ్ బై ఏరియా 2ని ఏమని రాసుకోవచ్చు, A1 డివైడెడ్ బై n. ఇప్పుడు ఇది పైకి పోతే n ఇంటూ n ఏమవుతుంది సార్, n స్క్వేర్ టైమ్స్ ఆఫ్ రో L1 బై A1. రో L1 బై A1 అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఏంటి అది, ఎవరి రెసిస్టెన్స్ 1 కనుక తీసుకుంటే అన్నిటికీ వాల్యూస్ ఏముంటాయి, 1 ఉంటాయి. అంటే దీన్ని బట్టి మనం రెసిస్టెన్స్ R2 ఈక్వల్ టు ఏమని రాస్తున్నాము, n స్క్వేర్ టైమ్స్ ఆఫ్ R1, R2 ఈక్వల్ టు n స్క్వేర్ టైమ్స్ ఆఫ్ R1. అది మనకి ఇదంతా డెరివేషన్ పార్ట్ అది సార్. బట్ మనకి ఎగ్జామినేషన్లో ఈ డెరివేషన్ పార్ట్ ఏమీ కూడా మనకి ఎగ్జామినేషన్లో అడగరు. అంటే మనము ఇక్కడ కన్సిడర్ చేసేటప్పుడు మనకి ఏమి కాన్స్టెంట్ లేవు అని క్వశ్చన్లో అంటే అప్పుడు ఎవరిని కాన్స్టెంట్గా తీసుకుంటున్నాము అంటే వాల్యూమ్ని కాన్స్టెంట్గా తీసుకుంటున్నాం. దీన్ని కాన్స్టెంట్ తీసుకొని కనుక డెరివేషన్ చేస్తే మనకి రెసిస్టెన్స్ R2 ఈక్వల్ టు ఫైనల్ ఫార్ములా ఏమొచ్చింది, n స్క్వేర్ టైమ్స్ ఆఫ్ R1 అనేది వచ్చింది, n స్క్వేర్ టైమ్స్ ఆఫ్ R1. మరి దీని మీద మనకి ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతారో ఒకసారి చెక్ చేద్దాం సార్. ఒకసారి ఆ ప్రాబ్లమ్ని రీడ్ చేయండి. ఇక్కడ ఫైనల్గా మనము ఫార్ములా కనుక రాసుకుంటే ఏమొచ్చింది సార్, ఫార్ములా మనకి రెసిస్టెన్స్ R2 ఈక్వల్ టు n స్క్వేర్ టైమ్స్ ఆఫ్ R2 ఈక్వల్ టు n స్క్వేర్ టైమ్స్ ఆఫ్ R1. ఎప్పుడు మనము లెంగ్త్ గనక n టైమ్స్ చేంజ్ అయినప్పుడు అప్పుడు ఏరియా అనేది ఏమైంది సార్, ఏరియా అనేది n టైమ్స్ డిక్రీజ్ అయింది. లెంగ్త్ గనక డబుల్ అయితే, లెంగ్త్ గనక n టైమ్స్ ఇంక్రీజ్ అయితే ఏరియా కూడా n టైమ్స్ డిక్రీజ్ అయింది. సో దట్ వాల్యూమ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవాలి, ఏరియా ఇంటూ లెంగ్త్. ఒకసారి మల్టిప్లై చేసి చూడండి, ఏరియా ఏమైంది A1 బై n ఇంటూ లెంగ్త్ ఏమైంది n ఇంటూ L1.
అప్పుడు ఎన్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఏమొచ్చింది సార్, A1 ఇంటూ L1 అనేది వచ్చింది. అంటే వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉంచాలి అంటే లెంగ్త్ n టైమ్స్ పెరిగితే ఏరియా అనేది ఎన్ని టైమ్స్ అయింది, n టైమ్స్ డిక్రీజ్ అయింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. దీని నుంచి వచ్చిన రిలేషనే రెసిస్టెన్స్ R2 ఈక్వల్ టు n² టైమ్స్ ఆఫ్ R1. మరి దీని మీద మనకి న్యూమరికల్ ప్రాబ్లం గనక ఏ విధంగా అడుగుతారని చెక్ చేస్తే ఒకసారి ఆ ప్రాబ్లం చూడండి సార్. ఏమన్నారు సార్ ఇక్కడ ప్రాబ్లంలో, ఇఫ్ లెంగ్త్ ఆఫ్ ద వైర్ రెసిస్టెన్స్ లెంగ్త్ ఆఫ్ ద వైర్ రెసిస్టెన్స్ ఈజ్ యూనిఫామ్లీ స్ట్రెచ్డ్ టు టూ టైమ్స్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూ. 2 టైమ్స్ స్ట్రెచ్ చేశాడంట. అంటే లెంగ్త్ ఎన్ని టైమ్స్ అయింది, లెంగ్త్ 2 ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ L1. అంతే కదా, లెంగ్త్ 2 టైమ్స్ డబుల్ అయింది. మరి లెంగ్త్ డబుల్ అయితే ఏరియా 2 ఏమవుతుంది, ఏరియా 2 ఈక్వల్ టు లెంగ్త్ డబుల్ అయితే ఇక్కడ ఎన్ని ఉన్న ప్లేస్లో 2 పెట్టాడు, మరి ఇక్కడ ఏరియా కూడా ఏమవుతుంది, హాఫ్ అవుతుంది. అంటే A1 డివైడెడ్ బై 2. మరి దీని నుంచి రెసిస్టెన్స్ R2 కనుక రాసుకుంటే రో L2 బై A2. సో సబ్స్టిట్యూట్ చేయండి సార్, ఏమవుతుంది, రో ఇంటూ L2 అంటే 2L1 బై A2 అంటే ఏమని రాస్తాం సార్, A1 బై 2. ఈ 2 కనుక పైకి పోతే ఎన్ని టైమ్స్ అవుతుంది, 4 టైమ్స్ ఆఫ్ R1. ఇదే దాన్ని మనం ఫార్ములాలో చూపించినాం. అక్కడ 2 పెడితే ఇక్కడ ఏమని పెట్టుకోవాలి, 2² టైమ్స్ R1. అక్కడ 3 టైమ్స్ అంటే 3² టైమ్స్ ఆఫ్ R1. ఈ విధంగా మనకి ఏం క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం ఈ 2 మోడల్ క్వశ్చన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడనేమో అన్నీ కాన్స్టెంట్ ఉన్నట్టు, బట్ ఇక్కడ ఏమన్నా కాన్స్టెంట్ అని క్వశ్చన్లో ఏమన్నా మెన్షన్ చేశాడా, ఎలాంటిది కూడా మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయనప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా R2 ఈక్వల్ టు n² టైమ్స్ ఆఫ్ R1 అనేది యూజ్ చేస్తున్నాం. మరి సార్ ఇవి కాకుండా ఇంకా ఏమన్నా ప్రాబ్లం అడగడానికి ఛాన్స్ ఉందా ఈ రెసిస్టెన్స్ మీద అంటే, థర్డ్ టైప్ ఆఫ్ మోడల్ ఈ మోడల్ సార్. ఒకసారి చెక్ చేయండి ఏమేమన్నాడు సార్, వాట్ విల్ హ్యాపెన్ టు ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్లో ఏమవుతుంది అని అంటున్నాడు, ఇఫ్ లెంగ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై, లెంగ్త్ ఎన్ని టైమ్స్ పెరిగిందంట, 3 టైమ్స్. ఓకే, అదైతే మీకు తెలుసు. బట్ ఇక్కడ ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి కూడా అన్నాడు, డయామీటర్ ఏమైంది సార్, డయామీటర్ హాఫ్ అయింది. సార్ మరి మనం క్వశ్చన్లలో ఇప్పటివరకు డయామీటర్ ఎక్కడన్నా చూసినామా, ఒకసారి చెక్ చేయండి. డయామీటర్ ఎక్కడా చూడలే. రెసిస్టెన్స్ R ఈక్వల్ టు రోయల్ బై ఏ అన్నాం, ఏ అంటే πr² అన్నాం, బట్ డయామీటర్ చూడలే. మన డయామీటర్ ఎక్కడి నుంచి వచ్చింది, మనకు తెలిసిన ఫార్ములా నుంచే వచ్చింది సార్. సో ఏంటి సార్, మనకి ఆల్రెడీ రెసిస్టెన్స్ అంటే ఫార్ములా తెలుసు, రెసిస్టెన్స్ R ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. సో నథింగ్ బట్ దీన్ని ఏమని రాస్తున్నాము, రో ఇంటూ L డివైడెడ్ బై ఏరియా. ఏరియా ఏమని తీసుకున్నాం, ఎవరి యొక్క ఏరియా సార్, సర్కిల్ యొక్క ఏరియా. మరి సర్కిల్ యొక్క ఏరియా దేనికి సమానమైంది, πr². అంటే ఇక్కడ ఏమి ఇచ్చినట్టు, రేడియస్ ఆల్రెడీ ఇచ్చేశాడు, బట్ మనకు అడిగిన క్వశ్చన్ దేంట్లో అడిగాడు సార్, డయామీటర్లో అడిగాడు. అంటే ఇచ్చిన రేడియస్ని దేంట్లోకి చేంజ్ చేయాలి, డయామీటర్లోకి చేంజ్ చేయాలి. చేంజ్ చేసి చూడండి సార్. మరి డయామీటర్ అంటే ఏంటి, ఈ మొత్తాన్ని మనం డయామీటర్ అంటాం, ఈ మొత్తాన్ని డయామీటర్ అంటాం, ఈ మధ్యలో ఉండేదాన్ని ఇది రేడియస్ అంటున్నాం. అంటే సార్ ఇక్కడ కనుక తీసుకుంటే డయామీటర్ ఈక్వల్ టు దీని నుంచి ఈక్వేషన్ నుంచి ఏమని రాస్తాం సార్, టోటల్ డయామీటర్ రావాలి అంటే ఈ 2 రేడియస్ని ఏం చేయాలి, అడిషన్ చేయాలి. అంటే డయామీటర్ ఈక్వల్ టు నేను ఏమని తీసుకుంటున్నాను అంటే 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ తీసుకుంటున్నాను. ఈ దాన్ని తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేయండి. నాకు ఎందుకు అంటే నాకు ఎవరెవరి మధ్యలో రిలేషన్ రావాలి, లెంగ్త్లో రిలేషన్ రావాలి, డయామీటర్లో రిలేషన్ రావాలి. సో చేంజ్ చేయండి సార్. దీని నుంచి రెసిస్టెన్స్ R ఈక్వల్ టు రో ఎల్ బై పై ఇంటూ R ఉన్న ప్లేస్లో, రేడియస్ R ఉన్న ప్లేస్లో నేను ఏం పెట్టుకోవచ్చు సార్, D డివైడెడ్ బై 2 అని పెట్టుకోవచ్చా. జస్ట్ ఈ దాన్ని ఇటు సైడ్ సెండ్ చేశాను, రేడియస్ R ఈక్వల్ టు డయామీటర్ బై 2. జస్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, D/2 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి సార్, రెసిస్టెన్స్ R ఈక్వల్ టు రో ఎల్ ఇంటూ 4 డివైడెడ్ బై పై ఇంటూ D². సో ఇప్పుడు ఫైనల్గా మీరు ఈ మొత్తం ఫార్ములా నుంచి మీరు చెక్ చేయాల్సింది ఎవరెవరి మధ్యలో రిలేషన్ రావాలి, ఎవరెవరిని చేంజ్ చేస్తున్నామో, లెంగ్త్ని డయామీటర్ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో మాత్రమే రిలేషన్ చెక్ చేయండి. సో వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ కనుక చెక్ చేస్తే దీని నుంచి రెసిస్టెన్స్ ఈస్, ఇదిగోండి చూడండి, లెంగ్త్ డయామీటర్ మధ్యలోనే కావాలి.
సో ఏమొచ్చింది సార్, రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డయామీటర్ స్క్వేర్. రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డయామీటర్ స్క్వేర్. మరి దీని నుంచి నేను రిలేషన్ కనుక రాస్తే ఏమని రాస్తారు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ R2/R1 ఈక్వల్ టు R2/R1 ఈక్వల్ టు ఎలా రాయాలి, ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది L2/L1 ఇంటూ, సరే ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది, మరి ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉంటాయి, ఇక్కడ R2 రాస్తే ఇక్కడ ఏం రాయాలి D1² బై కింద వచ్చేసరికి D2² అని రాస్తాం. సో ఇప్పుడు అందులో సబ్స్టిట్యూట్ చేయండి సార్. లెంగ్త్ ఇంక్రీజ్డ్ బై 3 times, అంటే సెకండ్ లెంగ్త్ అనేది ఎన్ని టైమ్స్ అయిందంట, 3 times ఆఫ్ ప్రైమరీ లెంగ్త్ అయింది, 3 times ప్రైమరీ లెంగ్త్ అయింది. నెక్స్ట్ డయామీటర్, సెకండ్ డయామీటర్ ఏమైంది, హాఫ్ అయింది, అంటే ఇక్కడ ఏమని రాస్తున్నాను D1² బై D1², హాఫ్ అయింది ఇందులో D2/2 హోల్ స్క్వేర్. ఇది కనుక చేసి చూద్దాం సార్ ఏమొస్తుందో. లెంగ్త్ 1 క్యాన్సల్, డయామీటర్ స్క్వేర్ క్యాన్సల్, 1/2 హోల్ స్క్వేర్ అంటే 4, ఇక్కడ పైకి 4 పంపిస్తే ఏమవుతుంది సార్, 3 into 4 R2 divided by R1, నథింగ్ బట్ R2 ఈక్వల్ టు ఎన్ని టైమ్స్ అవుతుంది, 12 times ఆఫ్ R1. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ మొత్తం రెసిస్టెన్స్ మీద మొత్తం 3 types ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ అనేవి చూసాం. ఒకసారి చెక్ చేసుకోండి సార్ ఏమేం మోడల్స్ చూసాం. ఫస్ట్ వన్ దాంట్లోనేమో అసలు ఏం కాన్స్టెంట్ మనకి ఏమీ ఇవ్వనప్పుడు డైరెక్ట్గా ఫార్ములా ఏం యూజ్ చేసినాం సార్. దీని నుంచి ఒక కంప్లీట్ ఒక సినాప్సిస్ కనుక రాసుకుంటే ఏమని రాసుకుంటున్నాం చెప్పండి. ఇఫ్ నథింగ్ ఈజ్ మెన్షన్డ్, వాడు ఏం మెన్షన్ చేయలేదు అనుకోండి, నథింగ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద ప్రాబ్లం, మనకి ఇది కాన్స్టెంట్ ఉంది అది కాన్స్టెంట్ లేదు అని ఏం మెన్షన్ చేయకపోతే ఎవరిని కాన్స్టెంట్గా ఉంచుకోవాలి, వాల్యూమ్ని మాత్రం కాన్స్టెంట్గా ఉంచుకోవాలి. వాల్యూమ్ అనేది కాన్స్టెంట్లో ఉంచి, వాల్యూమ్ కాన్స్టెంట్లో ఉంచితే అప్పుడు మనకి లెంగ్త్ కనుక n times పెరిగింది అనుకోండి, లెంగ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై n times అయితే అప్పుడు రెసిస్టెన్స్కి ఫార్ములా ఏమొచ్చింది సార్, రెసిస్టెన్స్ R ఈక్వల్ టు R2 ఈక్వల్ టు n² టైమ్స్ ఆఫ్ R1 అనేది వచ్చింది. ఇది ఫస్ట్ మోడల్లో మనం చెక్ చేసింది. నెక్స్ట్ సెకండ్ మోడల్ ప్రాబ్లంలో ఏం చెక్ చేసాము అంటే ఓన్లీ లెంగ్త్ ఇంక్రీజెస్ బై n times, లెంగ్త్ ఇంక్రీజ్డ్ బై n times, లెంగ్త్ అనేది n times ఇంక్రీజ్ అయింది. బట్ అదర్ పారామీటర్స్ అనేవి ఏం చేసాం సార్, అదర్ పారామీటర్స్ని ఎట్లు ఉంచినాము, కాన్స్టెంట్ ఉంచినాము. అప్పుడు ఫార్ములా ఏమొచ్చింది సార్, R2 ఈక్వల్ టు లెంగ్త్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్ కాబట్టి R2 ఈక్వల్ టు ఏమొచ్చింది సార్, n times ఆఫ్ R1 అనేది వచ్చింది. ఇది అదర్ పారామీటర్స్ కాన్స్టెంట్లో ఉంచితే. మరి దీని తర్వాత నెక్స్ట్ మోడల్ కనుక తీసుకుంటే థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది ఏమొచ్చింది అంటే రెసిస్టెన్స్కి అదేవిధంగా లెంగ్త్కి అదేవిధంగా డయామీటర్కి రిలేషన్ ఏంటి అనేది వచ్చింది సార్. సో రెసిస్టెన్స్కి లెంగ్త్కి డయామీటర్కి రిలేషన్ ఏమొచ్చింది, ఇక్కడ ఆల్రెడీ చూసాం మనము, రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డయామీటర్ స్క్వేర్. ఇది మనకి నెక్స్ట్ దాంట్లో అడిగిన మోడల్ సార్. సో ఇవి 3 types ఆఫ్ మోడల్ అనేది ఈరోజు వీడియోలో డిస్కస్ చేసాం. ఇంకా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేద్దాం సార్. థ్యాంక్ యూ ఆల్.